ప్రచారానికి జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గైర్హాజరు కానున్నారు. రేపు ఎల్లుండి నిర్వహించాల్సిన ఆయన ఎన్నికల ప్రచారం రద్దయినట్లు జనసేన ప్రకటించింది. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు, వ్యక్తిగత కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక ఇదిలా ఉండగా మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ ఇవాళ ఉదయం సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికల పరిస్థితులు, పార్టీ వ్యూహంపై నేతలతో చర్చించి దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, తెలంగాణ ఇన్ఛార్జి శంకర్ గౌడ్ సహా పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నట్లు తెలుస్తుంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గైర్హాజరు కానున్నారు. రేపు ఎల్లుండి నిర్వహించాల్సిన ఆయన ఎన్నికల ప్రచారం రద్దయినట్లు జనసేన ప్రకటించింది. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు, వ్యక్తిగత కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ ఇవాళ ఉదయం సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికల పరిస్థితులు, పార్టీ వ్యూహంపై నేతలతో చర్చించి దిశానిర్దేశం చేశారు. ఇక ఈ సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, తెలంగాణ ఇన్ఛార్జి శంకర్ గౌడ్ సహా పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నట్లు తెలుస్తుంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ప్రభుత్వ ఎస్సీ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. నిన్న రాత్రి ఆహారం తిన్న తర్వాత విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం 20 మంది విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆసుపత్రికి వెళ్లి బాధిత విద్యార్థులనైతే పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ప్రభుత్వ ఎస్సీ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. నిన్న రాత్రి ఆహారం తిన్న తర్వాత విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం 20 మంది విద్యార్థినులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆసుపత్రికి వెళ్లి బాధిత విద్యార్థులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని గడ్చిరోలి అడవుల్లో 3 రోజులుగా కొనసాగిన భారీ ఆపరేషన్ ఎట్టకేలకు ముగిసింది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర ఎదురు కాల్పుల్లో గడ్చిరోలి డివిజనల్ కమిటీ కీలక నేత ప్రభాకర్తో సహా 7 మావోయిస్టులు హతమయ్యారు. ఈ పోరులో C60 స్క్వాడ్కు చెందిన జవాన్ దీపక్ చిన్న మాధవి వీరమరణం పొందగా మరో జవాన్ గాయపడ్డారు. తెలంగాణ కామారెడ్డి
రంగారెడ్డి జిల్లా వాసి అయిన ప్రభాకర్ సిపిఐ మావోయిస్టు సంస్థలో గడ్చిరోలి డివిజనల్ కమిటీ ఇన్ఛార్జిగా వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనపై ప్రభుత్వం 25 లక్షల రివార్డు ప్రకటించింది. ఇప్పటి వరకు 4 పురుషులు 3 మహిళలు కలిపి 7 మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్ ప్రాంతంలో 3 AK-47లు, ఒక SLR, ఒక 303 రైఫిల్ సహా భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్లో అసాధారణ ధైర్యం ప్రదర్శించిన జవాన్ దీపక్, చిన్న మాధవి ఇద్దరు మావోయిస్టులను హతమార్చి తీవ్రంగా గాయపడ్డారు. హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందారు. రేపు ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరో జవాన్ జోగా మాధవి గాయపడి చికిత్స పొందుతున్నారు. ఇక మిగిలిన మావోయిస్టుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుండగా పూర్తి వివరాలను రేపు వెల్లడించనున్నట్లు గడ్చిరోలి పోలీసులు తెలిపారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను లక్ష్యంగా చేసుకుని బెదిరింపు లేఖ రావడంతో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. గుర్తు తెలియని వ్యక్తి నుంచి వచ్చిన లేఖలో రైళ్లపై దాడి చేస్తామంటూ హెచ్చరిక ఉండటంతో భద్రతా దళాలు హై అలర్ట్ ప్రకటించాయి. ఈ నెల 3న రైల్వే జనరల్ మేనేజర్ కార్యాలయానికి పోస్టు ద్వారా ఈ లేఖ అందినట్లు అధికారులు తెలిపారు. లేఖ అందిన వెంటనే రైల్వే రక్షణ దళం, ప్రభుత్వ రైల్వే పోలీసులు, ఇంటెలిజెన్స్ విభాగాలు ముమ్మర తనిఖీలు చేపట్టారు. సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ సహా కీలక స్టేషన్లలో వందే భారత్ రైళ్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు ట్రాక్ కోచ్లపై నిరంతర నిఘా కొనసాగుతున్నాయి. ఇక సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తూ అనుమానిత కదలికలపై అధికారులైతే ప్రత్యేక దృష్టి సారించారు. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని రైల్వే అధికారులు సూచించారు. అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు కనిపిస్తే వెంటనే 139 హెల్ప్ లైన్ లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ బెదిరింపు లేఖ నిజస్వరూపంపై దర్యాప్తు అయితే చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ పాకల బీచ్లో బీచ్ ఫెస్టివల్ నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి రవికుమార్ తెలిపారు. మార్కాపురం జిల్లా చెర్లపల్లి సమీపంలోని రాయల్ రిసార్ట్స్లో పాకల బీచ్ ఫెస్టివల్ పోస్టర్ను మంత్రి ఆవిష్కరించారు. ఈ నెల 14, 15న బీచ్ ఫెస్టివల్స్ నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇక ఈ ఫెస్టివల్కు ప్రజలందరూ కుటుంబ సమేతంగా హాజరు కావాలని మంత్రి కోరారు. లాంచ్ చేసాం. ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు మన జిల్లా ప్రకాశం జిల్లాలో కూడా ఒక పాకాల బీచ్ని ప్రమోట్ చేసుకొని ప్రజలందరూ కూడా రోజు నిత్యం బిజీగా ఉంటారు కాబట్టి ఒక 2 రోజులు అందరూ కూడా వచ్చేసి అక్కడ భార్య పిల్లలతో అందరూ కూడా వచ్చేసి మన ఆహ్లాదమైన వాతావరణంతో అందరూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యంగా మన మ్యారిటైన్ బోర్డు మన సత్య ఉన్నారు, రామచంద్ర సత్య, దానికి చైర్మన్గా ఉన్నారు. అక్కడ మన స్వామి గారు ఈ 2 కూడా వాళ్ళ కాన్స్టిట్యున్సీకి సంబంధించింది, వీళ్ళిద్దరు కాన్స్టిట్యున్సీకి సంబంధించింది. అందుకని వాళ్ళు కూడా
ప్రత్యేకంగా తీసుకొని సత్యాను మంత్రి గారు కూడా కలెక్టర్ గారు ముగ్గురు ప్రత్యేకంగా తీసుకొని మన జిల్లాలో కూడా ఇండస్ట్రీస్ డెవలప్ చేస్తున్నాం. ఒక పక్కన పోర్టు రామాకృష్ణ లాంటి పోర్టు డెవలప్ చేస్తున్నాము. ఇట్లాంటి కార్యక్రమాలతో పాటు ఒక బీచ్ కూడా డెవలప్ చేయాలి. కొంతమంది రుజువాన్ని మీరు నా దగ్గర ఇక్కడ రిసార్ట్ ఉందని, ఈ రిసార్ట్ ఉంది కాబట్టి కొంతమంది భార్య పిల్లలతో వచ్చి ఇక్కడ కొద్దిగా 2 రోజులు ఉండి వెళ్తా ఉన్నారు, 1 డే ఉండి వెళ్తా ఉన్నారు. అట్లా అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చీరాల కానీ సూర్యలంక కానీ ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున డెవలప్ అయిపోయింది. దాదాపు 1100 రూమ్స్ వచ్చే పరిస్థితికి చీరాలను సూర్యలంక వచ్చింది. అక్కడ రావటం వల్ల ఏమవుతుందంటే ప్రజలు వస్తూ ఉన్నారు, అక్కడ ఉన్న లోకల్ ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. విపరీతంగా లోకల్ ఉండే ఉద్యోగాల అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి. అందుకని మనకి ఏ చిన్నపాటి అవకాశం ఉన్నా సరే మనం సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్నాం, ఒక పక్కన పోర్టులు డెవలప్ చేస్తున్నాం. టూరిజం అనేది రాబోయే రోజుల్లో పెద్ద ఎంప్లాయ్మెంట్ ఇచ్చే సంస్థ అన్నమాట అది వ్యవస్థ. అట్లాంటి వ్యవస్థను డెవలప్ చేసినందుకు అదేవిధంగా ప్రత్యేకంగా కలెక్టర్ గారిని కార్యక్రమాన్ని తీసుకున్నందుకు అభినందిస్తూ మీరు అందరూ కూడా వస్తే గ్రాంట్ ఎక్సెస్ చేయాలని మరొకసారి కోరుకుంటూ లాంచ్ చేయడం జరిగింది. అట్లానే పోస్టర్ లాంచ్ చేసాం. ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు మన ప్రకాశం జిల్లాలో కూడా ఒక పాకాల బీచ్ని ప్రమోట్ చేసుకొని ప్రజలందరూ కూడా రోజు